ఎస్, క్లియర్. అప్పుడు నేను దీన్ని ఇంకెలా రాయొచ్చు, టాన్ సి ఈక్వల్ టు 1 అంటాను. ఎందుకు మేడం 1 అంటారు అంటావా? ఇగో చూడు, ఇది కావాలంటే చూడు, సైన్ సి బై కాస్ సి ఈక్వల్ టు 1 అయితే నువ్వు క్రాస్ మల్టిప్లై చేస్తే మళ్ళీ సైన్ సి ఈక్వల్ టు కాస్ సి వస్తుంది కదా. అందుకని ఇలా రాశాను, దీన్ని ఇలా రాశాను. రాసిన తర్వాత నేనేమంటాను, మరి టాన్ సి ఈక్వల్ టు 1 అయితే నీకు టాన్ సి ఈక్వల్ టు 1 ఎప్పుడవుతుంది? సి ప్లేస్లో ఏముంటే అవుతుంది? ఆలోచించండి, ఏముంటే నీకు 1 అవుతుంది? టాన్ అనేది ఎప్పుడు 1 అవుతుంది? 180/4 అంటే ఎంత? టాన్ 45 కదా 1. టాన్ π/4 తీసుకో, ఇది టాన్ 1. ఓకే, ఎప్పుడు అవుతుంది నాకు? సి ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు. ఓకే, టాన్ దేనికి 1 అవుతుంది? టాన్ 45 అయినప్పుడు. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? అంటే సి ఎప్పుడు ఎంత కావాలి నాకు? π/4 కావాలి. అంటే సి ఈజ్ ఈక్వల్ టు వాట్? π/4.